ఉదాహరణకి దొంగతనం చేస్తే లేదా నరహత్య చేస్తే ఎవరినైనా చంపేస్తే భారతీయ చట్ట ప్రకారంగా అది నేరం. అది మనం కోర్టులో వేస్తాం. అప్పుడు సాక్ష్యాధారాలతో రుజువైతే తీర్పిస్తారు ఇతడు హంతకుడని. దాన్ని బట్టి శిక్ష విధిస్తారు, ఉరి శిక్ష. దాన్ని జైలు వాళ్ళు అమలు చేస్తారు, చంపేస్తారు. ఇది భారతీయ న్యాయ వ్యవస్థ. నేను అడుగుతున్నాను, ఈ న్యాయ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ చట్టం ఎవరు చేసుకున్నారు? ఈ నేరాలను ఫుల్ స్టాప్ పెట్టడానికి న్యాయ వ్యవస్థలు ఎవరు పెట్టారు? తీర్పిచ్చే హక్కు, శిక్షలు వేసే హక్కు న్యాయస్థానానికి ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం. ఎవరో? భారతీయ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళని ప్రభుత్వం అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు, మనం ఓటేసి ఎన్నుకున్నాం. అంటే ఈ చట్టం, న్యాయస్థానం, శిక్షలు ఇవన్నీ ఎవరు పెట్టుకున్నవే? చెప్పేది ఎవరు పెట్టుకున్నవి? మనమే పెట్టుకున్నాం. మనుషులుగా మనం పెట్టుకున్నాం. వీటన్నిటికీ కట్టుబడి ఉంటామని మనం అందరం ఒప్పుకున్నాం. ఈ వ్యవస్థ ఇప్పుడు భారతీయులకి భారతీయ వ్యవస్థ ఉంది, జాగ్రత్త వినండి. పాకిస్తాన్ వాళ్ళకి సపరేట్గా ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. అమెరికా వాళ్ళకి సపరేట్గా ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. అందరి న్యాయ వ్యవస్థలో ఒకటి కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కరి. ఒక్కో దేశానికి ఒక్కొక్క న్యాయ వ్యవస్థ, ఒక్కొక్క చట్టం. అలాగే ప్రపంచమంతటికి కలిపి ఒక సర్వోన్నతమైన న్యాయ వ్యవస్థ ఉంది. అది దేవుని న్యాయ వ్యవస్థ. దేవుడికి కూడా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. సృష్టించిన సృష్టికర్త దగ్గర కూడా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆయన దగ్గర కూడా ఒక చట్టం ఉంది. నేరాలుగా ఉంటాయి, ఆయన దగ్గర న్యాయస్థానం ఉంది, తీర్పులు ఉంటాయి, శిక్షలు విధిస్తాడు. దీన్నే దేవుని న్యాయ వ్యవస్థ అంటారు. చూద్దాం. యెషయా గ్రంథము 33, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22. యెషయా గ్రంథము 33:22. యెహోవా మనకు అది న్యాయాధిపతి. అంటే ఇంగ్లీష్లో జడ్జ్. దేవుడు అంటే దేవుని న్యాయ వ్యవస్థలో జడ్జి ఎవరు? దేవుడు. దేవుడే శాసనకర్త. అంటే దేవుడిదే చట్టం. యెహోవా మన రాజు. కాబట్టి ఈ ప్రపంచ మానవులంతా కలిసి ఒక ప్రజలుగా ఎంచబడితే వాళ్ళకి రాజు దేవుడట. ఆయనే శాసనకర్తట. అంటే చట్టం ఆయనదేనట. ఆయన నీతి న్యాయాలే చట్టమట. దాని ప్రకారంగా ప్రజలను తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి కూడా ఆయనేనట. ఆయనే న్యాయస్థానం అట. ఆయన న్యాయస్థానంలో ఆయన తీర్పులు తీరుస్తాడట. చూడండి ఒకసారి మనం రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చలేనా? నీ సహోదరుని నిరాకరింపలేనా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మనం భారతీయ న్యాయ వ్యవస్థకి భయపడి ఎలా బతుకుతున్నామో, ఒకవేళ మనం తప్పు చేస్తే న్యాయ వ్యవస్థకి ఎలాగైతే మనం జవాబు చెప్పుకోవాలో కోర్టులో ప్రవేశపెడతారు. తప్పు చేసిన వాళ్ళు ముద్దాయిలు వెళ్ళి నిలబడి చెప్పుకోవట్లేదా?
నేనెందుకు రావాలి, నేనెందుకు జవాబు చెప్పాలి, నా ఇష్టము, నేను ఇలాగే ఉంటాను అని అంటారా? కుదరదు కదా. మనం వెళ్ళి భారతీయ మనం పెట్టుకున్న న్యాయ వ్యవస్థకి మనం వెళ్ళి జవాబు చెప్పుకోవాలి. లేదండి నేను ఇలా చేయలేదండి, లేదా ఇలా చేయాల్సి వచ్చిందండి అని మనం జవాబు చెప్పుకోవాలి, లెక్కప్ చెప్పుకోవాలి. అలాగే మనమందరం కూడా దేవుని న్యాయ వ్యవస్థను గౌరవించాలి. ఆయన న్యాయ వ్యవస్థ ఎదుట నిలబడి మనం కూడా జవాబు చెప్పుకోవాలి. ఆయనది న్యాయపీఠం, ఆయన న్యాయస్థానం. ఇది భారతీయ న్యాయ వ్యవస్థకు, అన్ని దేశాల న్యాయ వ్యవస్థలకు ఉన్న అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ. ఇది సర్వోన్నతుడైన దేవుని యొక్క న్యాయ వ్యవస్థ. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము సత్పురుషునికి 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చూడండి, దేవుని న్యాయ వ్యవస్థ అలాంటిదంటే ఎవరు నేరస్తులో అని తీర్పు తీరుస్తాడు. నేరస్తుడు అగస్టిన్ గారు నేరస్తుడు, నేను నేరస్తుడిని, అదిగో అతను నేరస్తుడు అని మిమ్మల్ని నేరస్తులని దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చబడతాం. దురాలోచనలు కలిగిన వాడు నేరస్తుడని దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీరుస్తున్నాడంటే న్యాయ వ్యవస్థ ఉన్నట్టే, చట్టం ఉన్నట్టే, న్యాయస్థానం ఉన్నట్టే, జడ్జిగా దేవుడు ఉన్నట్టే. ఇదే సర్వోన్నతుడైన దేవుని న్యాయ వ్యవస్థ. భారతీయ న్యాయ వ్యవస్థ ఉంది, అన్ని దేశాలకు వాటి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ప్రపంచానికే ఒక న్యాయ వ్యవస్థ ఉంది, అది దేవుని యొక్క సర్వోన్నతమైన న్యాయ వ్యవస్థ. ఇంకో మాట చెప్తున్నాను, ద్వేషం అనేది మన వ్యవస్థలో నేరం కాదు, కానీ దేవుని దృష్టిలో ఆశించడం మన వ్యవస్థలో నేరం, కానీ దేవుని వ్యవస్థలో అది. మన వ్యవస్థ దేవుని వ్యవస్థ కొంచెం కొన్ని విషయాలు ఒకేలా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లో ఒకేలా ఉండదు. దేవుని వ్యవస్థ ప్రత్యేకమైనది, ఇంకా సునిశ్చితమైనది. రెండు ఒకేలా కనిపిస్తాయి, కానీ రెండు ఒకే కావు. అది కొంచెం ప్రత్యేకమైనది, అది గమనించండి, ఆ పాయింట్ పట్టుకోండి. దేవుని వ్యవస్థ మన వ్యవస్థలాగా కనిపిస్తుంది, కానీ అది ఇంకా సునిశ్చితమైనది, విలువైనది, మరింత శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది, విభిన్నమైనది. అది మర్చిపోకండి, ఓకేనా? ఆ పాయింట్ మర్చిపోకండి. నోవాహు కాలంలో జనులు దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడు తీర్పు తీర్చాడు, జలప్రలయాన్ని శిక్షగా వేశాడు. అబ్రహాం గారి కాలంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాల వాళ్ళు విచ్చలవిడిగా జీవించారు, కామాతృతతో. దేవుడు తీర్పు తీర్చాడు, నేరస్తులను తీర్పు తీర్చాడు, అగ్ని ప్రళయాన్ని శిక్షగా విధించాడు. ఇశ్రాయేలుల జాతి, ప్రజలు, దేశం దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, నేరం చేశారు. దేవుడు వారికి తీర్పు తీర్చి బబులోను దేశానికి చెరలోకి పంపించాడు. శిక్షలు ఇవి. జలప్రలయాన్ని రప్పించడం, అగ్ని ప్రళయాన్ని రప్పించడం, బబులోను చెరలోకి పంపడం. దావీదు గారు పాపం చేస్తే పుట్టిన బిడ్డ చనిపోయాడు, కొడుకే ఎదురు తిరిగాడు, కొడుకే ఇంట్లో ఉన్న ఆడబిడ్డను చెరిచాడు. ఒక కొడుకు మరో కొడుకుని చంపేసుకున్నాడు. దావీదు గారు చేసిన పాపాలకు దేవుడు విధించినటువంటి శిక్ష. తీర్పు తీర్చాడు. ఆయన మనుషుల్ని తీర్పు తీస్తాడు, మనం చేసిన పాపాలకు తీర్పులు తీరుస్తాడు. ఒక్కొక్కసారి, అన్నిసార్లు కాదు, ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి రోగాలు, జబ్బులు కూడా దేవుని శిక్షలే. మనం చేసిన పాపాలకు, నేరాలకు, దోషాలకు దేవుడు తీర్పు తీర్చి ఇచ్చినటువంటి శిక్షలే. అప్పుడప్పుడు మనం మంచం ఎక్కి బాధపడుతుంటాం, చూశారు? అవి అన్నీ కాదు, కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన బాధ దేవుడి పనిష్మెంట్.
ఏబు గారికి వచ్చిన శిక్ష పనిష్మెంట్ కాదు, అది ఎగ్జామ్. కానీ దావీదు గారికి వచ్చిన శ్రమలు పనిష్మెంట్. అది ఎగ్జామ్ కాదు, పనిష్మెంట్. ఆయన చేసిన ఘోరాతి ఘోరమైన పాపానికి దేవుడు విధించినటువంటి శిక్ష. దావీదు గారు తట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు మన మంచం మీద ఉండి తట్టుకోలేకపోతాం, చూసారా? మన జీవితంలో మనం ఒక్కొక్కసారి అనుభవిస్తుంటాం, చూసారా? కఠినమైన పరిస్థితులు. అవి ఏంటనుకుంటున్నారు? దేవుడు మనకి వేసిన శిక్ష. మనల్ని తీర్పు తీర్చాడు. బెల్షాజర్ అనేటువంటి ఒక రాజు దేవుని యొక్క మందిరపు ఉపకరణాలతో ద్రాక్షారసాన్ని నింపుకుని తాగాడు. అతడు ప్రజల్ని చండాలంగా పరిపాలించాడు. దేవుడు తీర్పు తీర్చి అతన్ని తొలగించి ఆ రాజ్యాన్ని మాదీయుల పారసీకులకు దేవుడు ఇచ్చాడు. అది దేవుని తీర్పు. ఒక్కొక్క సమయంలో మన మీదకు వచ్చే కఠినమైన శ్రమ, బాధ దేవుడు మనకు విధించిన శిక్ష, తీర్పులవి. అందుకే సిలువ మీద వేలాడుతున్నవాడు ఏమంటున్నాడు చూడండి. సిలువ మీద వేలాడుతున్న అతను ఏమంటున్నాడు? లోకాసు వార్త 23వ అధ్యాయం 23:40-41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి 40 అయితే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇది మనకి న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అంతే. అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు ప్రభువా నువ్వు ఇలా చెత్త కొట్టేయడానికి నేను అర్హుణ్ణే అంటూ ఉంటాను. ఒక్కోసారి నేను చేసిన ఒక్కొక్కసారి మనం చేసే బుద్ధి తక్కువైన పనులకి దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగ అంటున్నాడు, ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము, మనం అనుభవిస్తున్న ఈ శిక్ష న్యాయమే. న్యాయంగానే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి శిక్షలు, బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి సోదరులారా. ఆనాడు సిలువనెక్కినటువంటి దొంగ ఎలాగైతే ఒప్పుకున్నాడో, ఇది నేను చేసిన పాపాలకి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను, ఇది నాకు న్యాయమే, ఇలా జరగాల్సిందే, ఇలా అవ్వాల్సిందే అని ఎలా ఒప్పుకుంటున్నాడో, అలాగే మనం కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి ఒప్పుకోవాలండి. అన్నిసార్లు అనట్లేదు, కొన్ని సమయాల్లో మనం ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నేను ఆనాడు చేసిన ఆ తప్పిదాలకు తగిన ఫలితాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. నీ న్యాయవంతుడివే, నువ్వు శిక్ష బాగానే చేసావు, నువ్వు ప్రతిఫలం బాగానే ఇచ్చావు, నేను అర్హుణ్ణే, కానీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కూడా అడగాలి మనం. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ శిక్షను తగ్గించండి, ఈ శిక్ష నుంచి నన్ను తప్పించండి అని మనం బతిమాలుకోవాలి. మొదట ఒప్పుకోవాలి, దారిలోకి రావాలి. నిజమే ప్రభువా, నువ్వు వేసావు నిజంగానే శిక్ష, తగిన శిక్ష వేసావు, నువ్వు న్యాయవంతుడివి అని ఒప్పుకొని ఆ తర్వాత బతిమాలడానికి బేరసారాలు ఆడాలన్నమాట. ముందే ఒప్పుకోకుండా బతిమాలేమనుకోండి, ఎలా కుదురుతుంది? అంటే ఆయన చేసింది తప్ప, కనుక ఆయన చేసింది కరెక్ట్ అని ముందు ఒప్పుకొని ఆ తర్వాత వెళ్ళి అడగాలన్నమాట. ప్రభువా నువ్వు నాకు కరెక్ట్గానే చేసావు, నేను చేసిన దానికి తగిన ప్రతిఫలమే, నువ్వు న్యాయంగానే ఇచ్చావు, కానీ ఒక్కసారి చూడు ప్రభువా, నేను బలహీనుడిని, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని మనం బతిమాలుకోవాలి. ఇది దేవుని యొక్క న్యాయ వ్యవస్థ. ఇప్పుడు మీరు దేవుని న్యాయ వ్యవస్థను ఒప్పుకుంటున్నారా ఉందని? ఇప్పుడు మీకు అంతా చెప్పింది దేనికోసం అంటే, మన భారతీయ న్యాయ వ్యవస్థే కాదు, మనందరి మీద, సకల మానవుల మీద ఏముంది? దేవుని న్యాయ వ్యవస్థ. రైట్.
ఇప్పుడు విషయానికి వస్తున్నాను. ఓకే, ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంతా తెలియకపోతే యేసుప్రభు శిలువలో ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మీకు తెలీదు. మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఇదంతా ఎందుకు చెప్పాను. ఒక్కసారి ఇక్కడికి రండి. మనం చట్టానికి వస్తాం. ఇప్పుడు మళ్ళీ భారతీయ చట్టానికి వస్తే చట్టం ఉంటుంది. చట్టాన్ని అతిక్రమిస్తే ఏం చేస్తాం? నేరం అవుద్ది. నేరము తర్వాత తీర్పు తర్వాత శిక్ష. రైట్. అది కాదండి, అటు కాదండి, ఇది ఏమన్నా నేరం మాఫీ అయ్యే దారి ఏమైనా ఉందా అంటే ఉంది. అదేంటంటే తీర్పు దాకా వెళ్లకుండానే జరిమానా కడితే మనం ఏం పొందొచ్చు? క్షమాపణ పొందొచ్చు. ఉదాహరణకి మనం బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నాం. టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరము అని మనం చట్టంలో రాసుకున్నాం. మన చట్టంలో టికెట్తో ప్రయాణం చేయాలి, టికెట్ తీయకుండా ప్రయాణం చేస్తే అది నేరం అని మన చట్టంలో రాసుకున్నాం. మనమే తప్పు చేసాం. ఇప్పుడు మనం చేసింది నేరమా కాదా? నేరమే. ఇప్పుడు నేరం అయితే మనం చేసిన నేరానికి మనల్ని కోర్టులోకి తీసుకెళ్తారు. టీసీ గారు పట్టుకుని కోర్టులో ఎడతారు. ఈయన తీసుకోలేదండి, టికెట్ లేదండి ఈయన దగ్గర అని చెప్తారు. నేరం రుజువు అవుద్ది. మనల్ని నేరస్తులుగా తీర్పు తీరుస్తారు. ఆ తర్వాత మనల్ని 3 నెలలు జైలు శిక్ష విధించమని మనకి శిక్ష విధిస్తారు. ఇది మన పరిస్థితి. ఇలా వెళ్ళిపోవాలి మనం. టికెట్ లేకుండా ప్రయాణం చేసాం, నేరం చేసాం, దొరికిపోయాం, తీర్పులోకి వెళ్ళాం, మనకు 3 నెలలు జైలు శిక్ష విధించారు. ఇది మన దారి ఇప్పుడు. అయితే ఆ తీర్పుని, ఆ శిక్షను తప్పించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలా అంటే, నువ్వు దొరికినప్పుడు 1000 రూపాయలు కట్టేవనుకో, నువ్వు దొంగతనంగా చేసిన, టికెట్ లేకుండా ప్రయాణం చేసిన నీ నేరాన్ని మేము మాఫీ చేసేస్తాం, నువ్వు ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంట. మనం కానీ ఆ జరిమానా కట్టామే అనుకోండి, మనం చేసిన నేరం ఏమవుద్ది? మాఫీ అయిపోద్ది. ఇక మాఫీ అయిపోతే తీర్పు ఉంటుందా? ఉండదు. శిక్ష ఉంటుందా? ఉండదు. ఓకేనండి. అంటే శిక్షలోనికి వెళ్ళకుండా, జాగ్రత్తగానండి, నేరం చేసాం కానీ నేరం నుంచి శిక్షకు వెళ్ళకుండా తప్పించుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే ఆ నేరానికి తగిన జరిమానా కట్టేస్తే మనం ఆ శిక్షను తప్పించుకోవచ్చు. ఎక్కడుంది ఈ విషయం? భారతదేశ చట్టంలో ఉందా? కొన్ని విషయాల్లో ఉంది, కానీ అన్ని విషయాల్లో లేదు. కొన్ని విషయాల్లో ఉంది. కొన్ని విషయాల్లో నేరం చేస్తే దానికి జరిమానా కడితే ఆ నేరం మాఫీ చేస్తారు. గ్రామ స్థాయిలో కూడా ఉంటుంది అది. గ్రామాల్లో ఎవరైనా దొంగతనాలు చేస్తే, మా ఊళ్ళు వాళ్ళలో దొంగతనాలు చేసేస్తే గ్రామ పెద్దలు ఏం చేస్తారు? ఒక 10,000 తప్పేస్తారు. కట్టేశారు అనుకోండి, వాళ్ళు చేసిన తప్పును ఏం చేస్తారు? క్షమించేస్తారు. జరిమానా కడితే తప్పు క్షమాపణ అవుద్దా? చెప్పండి, అవుతుందా లేదా? ఇప్పుడు ఇలాంటిదే దేవుని న్యాయ వ్యవస్థలో కూడా ఉంది. ఏంటది అంటే, జరిమానా కడితే మనం చేసిన పాపము క్షమించబడుతుంది. లేవియాకాండము 4వ అధ్యాయము 5వ వచనం. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారమునకు దాన్ని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ఉంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల దోపరేతు కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెం చిమిలి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం వద్దనున్న 4:35 నాన్న, 4:35. లేవియాకాండము 4వ అధ్యాయం 35. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని దోపము వేయవలెను. అతడు చేసిన పాప విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ. ఎక్కడ? దేవుని న్యాయ వ్యవస్థలో. దేవుని న్యాయ వ్యవస్థలో కూడా
చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెల్లిస్తే ఎవరికి? దేవునికి. అప్పుడు ఆ పాపం విషయంలో ఆ వ్యక్తికి క్షమాపణ అనేది కలుగుతుంది. అంటే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము, జరిమానా కట్టి క్షమాపణ పొందే అవకాశం ఎక్కడ కూడా ఉంది? దేవుని న్యాయ వ్యవస్థలో కూడా ఉంది. అది ఉందని నేర్పడానికే దేవుడు బలులు అనేవి పెట్టాడు. నేను జంతువులు, మేకలు, గొర్రెల్ని బలి ఉండాలి. కానీ నిజానికి అవి నేర్పడం కోసమే తప్ప నిజంగా ఆ జంతు బలుల ద్వారా మనిషి యొక్క ఆ పాపాలకు అవి ప్రాయశ్చిత్తం కావు. వాటి వలన క్షమాపణ రాదు, అవి ప్రాయశ్చిత్తం కూడా కాదు. చూడండి, మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం చూడండి. 4వ వచనం 11వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాప వాటి వలన ప్రాయశ్చిత్తం జరగదు. అది జరిమానా కాదు, అది సరిపోదు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, మనం టికెట్ లేకుండా ప్రయాణం చేసిన నేరానికి ఎంత కట్టాలి? ఎంత కట్టాలి? 1000 రూపాయలు కట్టాలి. బాబు అలా కదండి, 100 రూపాయలు ఇస్తాను, టీసీ గారు వదిలేండి అని అన్నారనుకోండి, వదిలేతారా? అప్పుడు ఆయన ఏమంటారు? నాయనా ఇది 1000 రూపాయలే, 100 రూపాయలు సరిపోవు నాయనా, దీనికి నేనేం చేయలేనా, నేను ఒక గవర్నమెంట్ ప్రతినిధిని, ఇదేమి నా సొంత బండి కాదు, నేను ఇక్కడ ఉద్యోగస్తుని, నేను చెప్పించి చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలకి సమానం కాదు. అలాగే దేవుడు గొర్రెల్ని, ఆవుల్ని, మేకల్ని తీసుకొచ్చి బలివ్వండి, మీకు క్షమాపణ కలుగుతుంది అని పాత నిబంధన ఎందుకు చెప్పాడంటే, పాపములు క్షమించబడటానికి కూడా ప్రాయశ్చిత్తం అవసరము అనే పాట నేర్పడానికి తప్ప మేకల, గొర్రెల రక్తము మనుషుల పాపాల ప్రాయశ్చిత్తానికి సరిపోదు. సరిపోదు. టీ వస్తుందండి, మళ్ళీ తీసుకోండి, మొహమాట పడవద్దు, తీసుకుని తాగండి. మీకు పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, కీర్తనలు, ఇది చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తనలు 49 కీర్తనలు 49 8. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అట్లా మనిషి యొక్క పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించగలవాడు అప్పుడూ లేడట. వారి మనుషుల యొక్క ప్రాణ విమోచన ధనం అంటే ఏంటి? జరిమానా బహు గొప్పది. కాబట్టి ఎవడో చెల్లించలేకపో, అది బహు గొప్పది. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఎంత గొప్పది? మేక కంటే గొప్పది, గొర్రె కంటే గొప్పది, ఆవు కంటే గొప్పది, వెండి కంటే గొప్పది. అక్కడ జరిమానా 1000 రూపాయలు, నువ్వు 100 రూపాయలు ఇస్తాను, 200 ఇస్తానంటే అది సరిపోద్ది, చాలు. 1000 రూపాయలు ఇవ్వాలి, 1000 కంటే ఎక్కువ ఇవ్వాలి. అలాగే మనుషుల పాపాలకి ప్రాయశ్చిత్తం చాలా గొప్పది. జరిమానా చాలా గొప్పది. దేవునికి ఇవ్వాల్సిన జరిమానా చాలా గొప్పది. దానికి బుల్లి మేకనిస్తాను, ఆవునిస్తాను, గొర్రెనిస్తానంటే సరిపోదు. ముగించేసుకుందాం. మేక 6వ అధ్యాయం. మీకు పాత నిబంధనలో మీకా అని ఉంటుంది చూడండి, ప్రవక్తలుగా 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఏమి తీసుకుని వచ్చి
ఆ. యెహోవాను దర్శించును. ఆ. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేతును. ఆ. దహన బలులను ఆ. ఏడాది దూడలను అర్పించి దర్శించున. ఆ. వేల కొలది పొట్టేళ్లు వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆ. ఆయనకు సంతోషము కలుగజేయున. ఆ. నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున. నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తున. చాలు. ఓ ప్రవక్త అంటున్నాడు, ఓ పరలోకమందున్న తండ్రి, ఓ పరలోకమందున్న దేవుడా, నా పాపాల పరిహారం కొరకు. చూడండి, జరిమానా అన్నా, పరిహారం అన్నా, ప్రాయశ్చిత్తం అన్నా, క్రయధనం అన్నా ఒకటే. చెప్పండి ఒకసారి. జరిమానా అన్నా, జరిమానా, పరిహారము, ప్రాయశ్చిత్తము, విమోచన, క్రయధనము, ఈ నాలుగిటికి అర్థం ఒకటే. ఓకే. నా పాపాల పరిహారం కొరకు నేనేం చెల్లించమంటావు? నదులంతా విస్తారమైన తైలం. మన ఇంట్లో ఉన్న చెండు పుట్టి ఎంత ఉంటుంది? ఎంతది? 100 రూపాయలు, 200. నదులు అంత సెంటు అంట దేవుడికి ఇస్తానంటున్నాడు ప్రాయశ్చిత్తంగా. తీసుకుని నా పాపాలు క్షమించు అంటున్నాడు. లేదా సరిపోదా? అయితే వేల కొలది పొట్టేళ్ళు తీసుకొచ్చి అర్పిస్తాను. వేలు ఒకటి కాదు, వేలంటే ఈ వేలు కాదు, వేలాది నదుల వేల కొలది పొట్టేళ్ళు తీసుకొచ్చి అర్పిస్తాను. సరిపోదా? అయితే నాకు అత్యంతమైన అతి ప్రియమైన వాడు నా గర్భఫలం, నా కొడుకు. నా కొడుకుని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నా పాప పరిహారానికి నేను ఇస్తాను. సరిపోద్దా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ పాప విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే. నిజంగా అండి, అది తీరకుండా అట్లే ఉండుంటే మనమందరం కట్టగట్టుకుని నరకానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే వేలాది నందులంత విస్తారమైన తైలం ఇచ్చినా సరిపోదు, వేల కొలది పొట్టేళ్ళు ఇచ్చినా సరిపోదు, మన కడుపున పుట్టిన బిడ్డను తీసుకెళ్ళినా సరిపోదు, మన వెండి బంగారాలు, భూమి మీద ఉన్న సమస్త ఆస్తులు తీసుకువెళ్ళి దేవుడికి ఇచ్చినా అవి ప్రాయశ్చిత్తానికి సరిపోవు. అది సరిపోనప్పుడు మన ప్రాయశ్చిత్తము జరగనప్పుడు మన విమోచన క్రయదినము అలాగే ఉండిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదో చిన్నగా ఆలోచించుకున్నాం, మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగలేదు అంటే మన పాపాలు అలాగే ఉండిపోతాయి. మన పాపాలు అలాగే ఉండిపోతే హ్యాపీగా ఈ లోకంలో బతికేస్తాం. మరి చనిపోయిన తర్వాత దేవుని న్యాయ వ్యవస్థ వెళ్తాం, తీర్పు తీరుస్తాడు. ఎక్కడ పంపిస్తాడు? అగ్నిగుండానికి పంపిస్తాడు. యుగ యుగాలు మనకు కాలిపోవాల్సిందే కదా. అందుకే మానవ మాతృలు ఎవరో కూడా దాన్ని కట్టలేరని గ్రహించిన దేవుడు తానే ప్రాయశ్చిత్తాన్ని సిద్ధం చేశాడు. జాలిపడ్డాడు, మానవుల పట్ల జాలిపడ్డాడు. అయ్యో, జరిమానా కట్టుకోలేని పేదోళ్ళు, జరిమానా కూడా కట్టుకోలేనంత పేదవాళ్ళు వీళ్ళ వల్ల అవ్వదు అని గ్రహించిన ఆ దేవుడు, కరుణా సంపన్నుడైనటువంటి ఆ దేవుడు ఏమని ఆలోచించాడంటే, ఈ ప్రజల ప్రాయశ్చిత్తం కొరకు నా కుమారుణ్ణి పంపిస్తాను అనుకున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తాన్ని పంపించాడు. మనం కట్టుకోలేమని, మన వల్ల అవ్వటం లేదని గ్రహించిన ఆ దేవుడు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి యేసుక్రీస్తు అని తన కుమారుణ్ణి పంపించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. అసలు కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే, నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయలేని పరిస్థితిలో, దిక్కుమాలిన స్థితిలో నేనున్నానని, నువ్వున్నావని దయతలిచి, కట్టలేనంత పేద స్థితిలో ఉన్నావని దయతలిచి, వీడి వల్ల అవ్వదో, వీడు కట్టలేడు అని, అది కట్టడానికి ఆయనే తన కుమారుని పంపించాడట. యేసు ప్రభువా
కుమారుడా నాయనా నువ్వే వెళ్ళి ఈ మానవుల పాపాలకి ప్రాయశ్చిత్తముగా నీ ప్రాణాన్ని అర్పించు నాయనా, కట్టు నాయనా, నువ్వే కట్టు వెళ్ళి అని ఆయన పంపించాడట. అది దేవుని ప్రేమ. అందుకే బైబిల్ ఏమో తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక మన పాపములకు ప్రాయశ్చార్థముగా ఉండుట కొరకే తన ప్రియమైన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని మనకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. అసలు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడం ఎందుకు తెలుసా? సిలువ మీద చావడానికి. నిజం, యేసుప్రభుని పంపిందే సిలువ మీద చావడానికి. సిలువ మీద ఎందుకు చావడానికి? అది సిలువ మీద ఆయన చావు మనందరము చేసిన పాపాలకు జరిమానా. ప్రాణం పెట్టాడు ఆయన. మత్తయి సువార్త, దేవుడు పంపిన ప్రాయశ్చిత్తాన్ని కట్టడానికి, దేవుడు పంపిన ప్రాయశ్చిత్తంగా వచ్చిన యేసు ప్రభు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. అంటే విమోచన క్రయధనముగా. ఇప్పుడు దేవుడేమో ప్రాయశ్చిత్తం కట్టడానికి ఎవరిని పంపించాడు చెప్పాలి? తండ్రి మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కట్టడానికి, అంటే జరిమానా కట్టడానికి ఎవరిని పంపించాడు? కుమారుని పంపించాడు. కుమారుడు వచ్చి జరిమానాగా ఏం కట్టాడు? కేజీ బంగారాన్ని కట్టాడా? వేలాది గొర్రెల్ని ఇచ్చాడా? బర్రెల్ని ఇచ్చాడా? ఆవుల్ని ఇచ్చాడా? గేదెల్ని ఇచ్చాడా? లేకపోతే మనుషుల్ని, ఒక 100 మందిని మనుషుల్ని బలిగా ఇచ్చాడా? లేకపోతే 1 కోటి రూపాయలు దేవుడికి ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఇప్పుడు చెప్పండి, ఏమిచ్చాడు? ఈ లోక సంబంధమైనది ఏది కాదు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వేలాది గొర్రెల కంటే, నదులంతా విస్తారమైన తైలము కంటే, మన గర్భఫలములందరికంటే యేసు ప్రాణం గొప్పదా కదా? గొప్పదే. అందుకే యేసయ్య ప్రాణం మన పాపముల ప్రాయశ్చిత్తానికి సరిపోయింది. మనం అర్పించే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి చూసావా, ఈ 100, 200, 300 అంతే, 1000 రూపాయల దాకా రాలేదు. కానీ యేసు ప్రభు సిలువ మీద అర్పించిన ప్రాణం ముందు చూశారు, అది 1000 రూపాయలు దాటేసింది. జరిమానా ఎంత అవసరమో, దేవుడికి ఎంత కట్టాలో ఆ జరిమానా దాటేసింది. అంత విలువైనది యేసు ప్రభు యొక్క ప్రాణం. కనుక తన విలువైన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు సిలువ మీద సమర్పించాడు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని నీతి న్యాయం అనే చట్టానికి వ్యతిరేకంగా పాపం చేశామా లేదా? చేసాం. ఆ పాపం క్షమాపణ అవ్వాలంటే జరిమానా కట్టాలి. మనం ఏమైనా కట్టామా? మీరు ఏమైనా కట్టారమ్మా? మీరు ఏమైనా కట్టుకున్నారా? నేను కట్టలేదు. కట్టడానికి కూడా మన దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి యేసు ప్రభువే తానే వచ్చి తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి జరిమానాగా కట్టాడు. ఇప్పుడు జరిమానా కట్టేస్తే మరి మన పాపాలు ఏమవ్వాలి? క్షమించబడతాయి. మన పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు సిలువ మీద చావడానికి నీ పాపాలు పోవడానికి ఏంట్రా సంబంధం అంటున్నాడు ఒక ఆయన. ఇది సంబంధం. నా పాపాలు పోవడానికి యేసు ప్రభు సిలువలో చావడానికి సంబంధం ఏంటంటే ఇది సమాధానం. ఏంటా సంబంధం అంటే, నేను చేసిన పాపాలకి పరిహారం కట్టాడు సిలువలో, అది సంబంధం. నా పాపాల కోసం యేసే చచ్చిపోయాడు, నా పాపాల కోసం యేసే ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? పరిహారం, నష్టపరిహారం. దేవుని నీతికి న్యాయానికి, దేవుని సర్వోన్నతమైన న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మనం చేసిన పాపాలకు క్షమాపణగా, ప్రాయశ్చిత్తముగా ఆయన జరిమానాగా తన ప్రాణాన్ని జరిమానాగా కట్టాడు. ఆయన అలా ప్రాణాన్ని జరిమానాగా కట్టడం వల్ల, ప్రాయశ్చిత్తంగా కట్టడం వలన నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు క్షమాపణ లభించింది. దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు మనము ప్రతిరోజు సాయంత్రం
మనం చేసిన పాపాలన్నీ ప్రభువా నేను ఇలా అబద్ధమాడాను, ఇలా అన్నాను, అలా అన్నాను, తొందరపడ్డాను, ఆవేశపడ్డాను, దయతో క్షమించు ప్రభువా అని మీరు క్షమాపణ అడిగి మనశ్శాంతిగా రోజు నిద్రపోతున్నారంటే కారణం చెప్పమంటారా? యేసు ప్రభు రక్తం. మీరు ఇన్ని తప్పులు చేసి సాయంత్రం పూట మనశ్శాంతిగా బెడ్ ఎక్కగలుగుతున్నారంటే కారణం, ఆ మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనం అంత ధైర్యంగా బెడ్ ఎక్కగలుగుతున్నాం అంటే తెలుసా? మన ప్రార్థన చేయగానే పాపాలు పోతాయి అనుకుంటున్నారా? క్షమించే ప్రభు అని అంటే పోతాయి అనుకుంటున్నారా? అవి పోవండి. ఆయన సిలువ ఎక్కి ప్రాణం పెడితేనే కానీ ఆ పాప క్షమాపణ రాదు. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు కనుక ఈరోజు మనం ఎంత సులువుగా ప్రభువా నన్ను క్షమించవా అని మనం అంటుంటే అలా దేవుడు మనల్ని క్షమించేస్తున్నాడు అంటే దానికి నొప్పు, బాధ, కష్టం మనం పడలేదండి. అందుకే మనకు తెలియదండి. మనం అందుకే ప్రతిరోజు సాయంత్రం ప్రభా క్షమించు ప్రభా, అలా అనేసాను ప్రభా, ఇలా అనేసాను మనం ఏదో నవ్వుతూ అడుగుతున్నాం. కానీ అది క్షమాపణ అవ్వడం కోసం యేసు ప్రభు ఎంత నలిగిపోయాడు అన్న విషయం మనకి అర్థం కాదు. అలా అర్థమైతేనండి మరలా చేయడానికి మనం ఇష్టపడం. అది మనకు అర్థమైతే యేసు ప్రభు నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి నలిగిపోయాడు, కరిగిపోయాడు, కమిలిపోయాడు, ఎంత ఇబ్బంది పడ్డాడో మహానుభావుడు అన్న విషయం మనకు అర్థమైతే క్షమాపణ అడగడానికి వెళ్ళిన ప్రతిసారి ప్రభువా అని మనం ఏడుస్తాం. క్షమించు ప్రభా, చాలా బాధపడ్డాను నాయనా. నవ్వుతూ అడగలేం, ఏడుస్తూనే అడుగుతాం, బాధపడుతూనే అడుగుతాం, ప్రభువా నన్ను క్షమించు. మరొక మాట, దేవుడు మనిషిని బలి కోరతాడా? యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టాడు, అది నరబలే కదా? దేవుడు నరబలిని కోరతాడా? అంటే కొన్ని ప్రశ్నలు అండి, మరి దానికి జవాబు చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద చనిపోయాడు, బలి అయ్యాడు అంటున్నారు, అంటే అది నరబలే కదా? అంటే మీ దేవుడు నరబలి కోరతాడా అని. దేవుడు నరబలి కోరతాడా? నరబలి కోరతాడు దేవుడు అని మీరు అనుకుంటున్నారు, కానీ కోరతాడు. దేవుడు అబ్రహామును పిలిచి నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుము అని అడిగాడా లేదా? తర్వాత విషయం అండి, అర్పించారా లేదా అన్నది. బలిగా కోరాడా లేదా? అబ్రహాం బలిగా అర్పించడానికి వెళ్ళాడా లేదా? ఒకవేళ దేవుడు ఆగుము అని అనకపోతే చంపేసేవాడా లేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీనికి మన కోణంలో అదేంటి దేవుడు అలా అడగడం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మనం పెంచుకున్నటువంటి నాటుకోడిని మనం క్రిస్మస్ టైంలోనో సంక్రాంతి టైంలోనో వేసేమా? అప్పుడు మనం ఏమనుకుంటాం, అది చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం, ఇంత కాడికి వచ్చింది, దాన్ని క్రిస్మస్ వచ్చింది కదా అని చెప్పి బిర్యానీ వేసుకుని ఉండేస్తామా? తప్పు కదా అని అంటామా? అనం. మనం దాన్ని బలిచ్చేస్తాం, దాన్ని తినేస్తాం. మనం పెంచుకున్న కోడి మీదకి మనకు హక్కు ఉంటే మనం పుట్టించినటువంటి దేవుడికి మన మీద హక్కు ఉందా లేదా? బలిగా అడిగే హక్కు ఉందా లేదా? ఉంది. అందుకే అబ్రహాం ప్రశ్నించలేదు, బలిగా నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నరబలిని అడుగుతున్నావు అని దేవుడేం అడగలేదు, అబ్రహాం అడగలేదు. అఫ్కోర్స్. కానీ దేవుడు మానవ కోణంలో ఆలోచించి నరబలి నేను యాక్సెప్ట్ చేయలేదు, నీ కుమారుని బలిగా నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఇవన్నీ తర్వాత విషయం అండి. నేను అనేది ఏంటంటే, ఆ రోజున దేవుడు ఇస్సాకుని బలిగా అడిగాడా లేదా? ఓకే. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారిని బలిగా అవ్వమని చెప్పాడు అంతే. అయితే ఆ రోజు అబ్రహామును ఆపమన్నాడు, ఆయనకి బదులుగా అబ్రహాము నీ కుమారుడు కదా నాయన బలి అవ్వాల్సింది, నా కుమారుడు బలి అవ్వాలి, అందుకే నీ కుమారుడు ఆపు, నా కుమారుని సిలువ మీద నేను బలిస్తాను అని చెప్పి. కనుక దేవునికి ఇష్టం అది. ఇందుకు విషయం ఏంటంటే, యేసు ప్రభు సిలువ మీద బలి అవ్వటము దేవునికి ఇష్టమా కాదా? దేవునికి అంగీకారమా కాదా? దేవునికి అంగీకారం అయితే నీకు ఇబ్బంది ఏంటి? దేవునికి అంగీకారం అని మనకెలా తెలిసింది చెప్పండి? దేవుడికి ఇష్టమే. యేసు ప్రభు సిలువ మీద బలిగా ప్రాణం పెట్టడం దేవునికి ఇష్టమేనని అనడానికి రుజువేంటి? ఒకవేళ దేవుడు అంగీకరించకపోతే యేసు ప్రభు సమాధిలోనే ఉండేవాడు. దేవుడు అంగీకరించాడు కనుకే సమాధిలో నుండి 3వ దినాన్ని తిరిగి లేపాడు. యేసు ప్రభుని దేవుడు తిరిగి లేపడంలో
దేవుడు ఆయన బలిని అంగీకరించాడు అన్నానికి సాక్ష్యం. కనుక దేవుడు ఒప్పుకున్నాడు. నీ దృష్టిలో, నీ న్యాయ వ్యవస్థలో ఒకవేళ ఇది లేదేమో, కానీ సర్వోన్నతుడైన దేవుని దృష్టిలో ఇది అంగీకారం అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటి చెప్తారు. ఒక దోషిని నిర్దోషిగా చేయడం కోసం ఒక నిర్దోషిని బలిగా చేస్తారా? ఒక దోషి యొక్క దోషాన్ని ఒక నిర్దోషి మీద మోపి ఆ నిర్దోషిని శిక్షలోకి పంపిస్తారా? ఇదేమన్నా కరెక్టా? అలా పంపించి దోషిని నిర్దోషిగా మారుస్తారా? అసలు ఇది ఎలా అవుతుంది? ఇదో పాయింట్. నేను చెప్పింది మీకు అర్థంగా ఏంటి నిర్దోషి దోషి అంటున్నారని సరిగ్గా చెప్తాను చూడండి. ఒక ఆయన హత్య చేశాడు, ఆయన అంతకుడు, ఆయన జైలుకి వెళ్ళాలి. ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారని చెప్పి వాళ్ళ తమ్ముడు వచ్చి, ఆయన కదండి నేను హత్య చేశానండి అని చెప్పి, అప్పుడు ఏం చేశారంటే, అరే వీడు భార్య బిడ్డలు ఉన్నాడు కనుక వీడిని పంపుదాం వద్దు కానీ నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి అని ఆ తమ్ముడి మీద మోపి ఆ తమ్ముడు పంపిస్తారా? ఆ తమ్ముడు వచ్చి, ఏమండి మా అన్నయ్య గారండి భార్య బిడ్డలు ఉన్నాడండి, వాడు శిక్షకి వెళ్ళిపోతే, జైలుకి వెళ్ళిపోతే, ఉరిశిక్షలో చచ్చిపోతే వాడు కుటుంబం అన్యాయం అయిపోద్ది, నేను నిర్దోషినండి, నేను ఏ పాపం చేయలేదండి, నన్ను తీసుకెళ్ళి మా అన్నయ్యకి బదులుగా శిక్ష విధించండి, నాకు శిక్ష విధించి మా అన్నయ్య శిక్షను రద్దు చేసేయండి అని అంటారా? ఒకవేళ అంటే కోర్టులు ఒప్పుకుంటాయా? ఒప్పుకో. మీరు పాపం చేయడం ఏంటి? ఏ పాపం లేని యేసయ్య శిలువ మీద చనిపోవడం ఏంటి? దానికి మీ పాపాలు క్షమాపణ అవడం ఏంటి? మీకు బదులుగా యేసయ్య చనిపోవడం ఏంటి? ఇప్పుడు నాకు బదులుగా యేసయ్య శిలువలో చనిపోయి అంటున్నాం కదా, మరి నీకు బదులుగా ఒకరు జైలుకి వెళ్తానంటే జైలులో ఒప్పుకుంటారా? అందుకే ఫస్ట్లో మాట చెప్పాను, దేవుని న్యాయ వ్యవస్థకి మనిషి న్యాయ వ్యవస్థకి ఒకేలా కనపడతాయి కానీ అన్ని విషయాల్లోనూ సమానము కాదు. అదుందా? దేవుని న్యాయ వ్యవస్థ దేవుందే. ఇప్పుడు నా మాట అడుగుతాను, వ్యభిచారం అంటే నీకు నేరం, కానీ మోహపు చూపులు అంటే నీకు నేరమా? కాదు. కానీ దేవుని న్యాయ వ్యవస్థలో మోహపు చూపులు కూడా నేరమే. కనుక దేవుని న్యాయస్థానం మనలాంటి న్యాయ వ్యవస్థలా కనబడుతుంది, కానీ అది ప్రత్యేకమైనది, విభిన్నమైనది. ఆ న్యాయస్థానంలో దేవుడు ఒప్పుకున్నాడు ఏమనంటే, ఈ మనుషులందరికీ బదులుగా యేసుక్రీస్తు శిక్ష అనుభవించడానికి దేవుడు ఒప్పుకున్నాడు. ఆయన శిక్ష అనుభవించాడు కనుక మనుషుల మీద నుండి శిక్షను తీసివేశాడు. మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభువు మీద వేసి, మన మీద ఉన్న శిక్షను ఆయన మీదకి వేసి మనల్ని తప్పించాడు దేవుడు. ఇది కోర్టులో, భారతీయ చట్టంలో, మనుషుల చట్టంలో ఇది కుదరదు, కానీ సర్వోన్నతుడైన దేవుని చట్టంలో ఇది కుదురుతుంది. అది ఆయన ఇష్టమైతే కుదురుతుంది, అన్ని సందర్భాల్లో కాదు, ఆయనకి ఇష్టమైంది కాబట్టి కుదిరింది. ఉదాహరణ చెప్తానండి. బలిగా అర్పించమన్నది ఎవరిని? అబ్రహాముని బలిగా అర్పించమన్నది ఎవరిని? ఇస్సాకు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, నిజంగా దేవుడు అడిగాను కనుక ఖచ్చితంగా ఎవరు చనిపోవాలి? ఇస్సాకే చనిపోవాలి. కానీ ఎవరు చనిపోయారో తెలుసా మీకు? గొర్రె పొట్టేలు. ఒక పొట్టేలు చచ్చిపోయింది. చరిత్ర తెలుసు కదా మీకు. ఇప్పుడు ఈ పొట్టేలు ఎవరికి బదులుగా చచ్చిపోయింది? దానికి దేవుడు ఒప్పుకున్నాడా? చెప్పాలి. ఒప్పుకున్నాడు. అందుకే ఇస్సాకు బతికిపోయాడు. అంటే దేవుని చట్టంలో ఇస్సాకు చావాల్సి ఉండగా అతనికి బదులుగా పొట్టేలు చేస్తే ఇస్సాకు తప్పించబడ్డాడు. ఇది నిజమైతే, మనకు బదులుగా యేసయ్య చనిపోతే ఆ శిక్ష ఆయన అనుభవిస్తే ఆ శిక్ష నుంచి మనం తప్పించుకున్నాం. ఇది నిజమే. మనిషిగా ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థం కాదు. అందుకే దేవుడు మాట అన్నాడు, మనిషి తలంపులకు నా తలంపులకు ఆకాశమునకు భూమికి మధ్య ఉన్న ఎడం. ఆకాశము భూమి ఎంత ఎడమో మీ ఆలోచనలు నా ఆలోచనలు కూడా అంతే ఎడం. కాబట్టి మనం దేవుని ఆలోచనలోనికి వెళ్ళి మనం దేవుని తెలుసుకోవాలని, కానీ అన్ని విషయాలు మానవ యొక్క కోణంతో ఆలోచిస్తే దేవుని విషయాలు మనకి అర్థం.